హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు srichans kitchen. ఈ వీడియోలో మనం చాలా సింపుల్గా తయారైపోయే రవ్వ లడ్డు చేసుకుందాం. కేవలం 20 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. పిల్లలు స్వీట్స్ అడిగినప్పుడు బేకరీలకు వెళ్లకుండా ఇలా చేసి పెట్టుకుంటే బాగుంటుంది. పిల్లలనే కాదు, స్వీట్ అంటే వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ ఇష్టమే. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ప్యాన్ వేడి చేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. మీకు నెయ్యి నచ్చకపోతే ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు వేగిపోయింది కదా, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఎండుద్రాక్షను కూడా వేసుకొని వేపుకోవాలి. ఎండుద్రాక్ష కూడా మనకు చక్కగా వేగిపోయినట్లుంది కదా, ప్యాన్లో నుండి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు రవ్వను కూడా దోరగా వేయించుకుందాం. రవ్వ లడ్డుకి సన్న రవ్వ అయితే బెస్ట్ చాయిస్. దోరగా వేగాక 1/2 కప్పు పంచదారను యాడ్ చేసుకుందాం. అలాగే 4 టీ స్పూన్ల పంచదార పొడిని కూడా యాడ్ చేసుకుందాం. పొడి వేసుకోవడం వల్ల షుగర్ రవ్వలోకి ఈజీగా కలుస్తుంది. దంచిన యాలకులు 1 లేదా 2 యాడ్ చేసుకుందాం. ఒక్కసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎండు ద్రాక్ష జీడిపప్పును యాడ్ చేసుకోవాలి. చివరిగా ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా మనం సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇందులోకి మనం కాచి చల్లార్చిన పాలను కొద్దిగా యాడ్ చేసుకుంటూ లడ్డూ షేప్లోకి తయారు చేసుకోవాలి. వేడిలోనే మనం లడ్డూ చుట్టుకోవాల్సి ఉంటుంది. రవ్వ చల్లారిపోతే మనకు లడ్డూ షేప్ సరిగ్గా రాదు. చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకిష్టమైన రవ్వ లడ్డు తయారైపోయింది. మీరు కూడా ఈ రవ్వ లడ్డూని తయారు చేసి ఎలా వచ్చిందో ఒకసారి కమెంట్ చేయండి.